తెలంగాణ సరిహద్దును దాటుకొని చెలిమెల ఆ తర్వాత ఒక్కో సైనిక శిబిరాన్ని దాటుకొని ప్రస్తుతం మనం జీడిపల్లి సైనిక శిబిరాన్ని వద్దకు చేరుకున్నాం. మనం ప్రస్తుతం చూడొచ్చు నా వెనుక ఉన్నటువంటి మైన్స్ ప్రొటెక్షన్ వెహికల్ని కూడా మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం జీడిపల్లి క్యాంప్ ఆఫీస్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు, సైనిక శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మీకు ప్రధానంగా చూపించాల్సినటువంటి అంశం చూడొచ్చు, ఒకప్పుడు కాలిబాటగా ఉన్నటువంటి ఈ రహదారి అంతా కూడా ప్రస్తుతం ట్రాక్టర్లతో పూర్తిగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాంతంలో సైనిక శిబిరాల ఏర్పాటు ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలకు వెల్ఫేర్ని అందించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం చెప్తుంది, ప్రభుత్వం కూడా చెప్తుంది. ప్రధానంగా ఒకవైపు వామపక్ష తీవ్రవాదాన్ని అణిచివేయడంతో పాటు మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంత వాసులకు సంక్షేమాన్ని కూడా చేరవేయడమే లక్ష్యంగా సైనిక శిబిరాల ఏర్పాటు అయితే కొనసాగుతుందని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. మనం చూడొచ్చు బిఎన్ సిఆర్పిఎఫ్ జీడిపల్లి 1 క్యాంప్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఈ క్యాంప్ ఆఫీస్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఉంటుంది. ఇక్కడ ఏ మాత్రం చీమ చిటుక్కుమన్న మావోయిస్టుల అలజడి ఏ మాత్రం ఆ కార్యకలాపాలకు సంబంధించినటువంటి అలజడి రేగిన వెంటనే లక్ష్య ఛేదన దిశగా ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఆ టార్గెట్ను రీచ్ అవుతుంది. ప్రతిరోజు వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఒక మార్గంలోనే ప్రస్తుతం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ మార్గంలోనే ప్రతిరోజు కూంబింగ్కి వెళ్తారు. ఎక్కడ కూడా చిన్న అలజడి దిగినా వెంటనే ప్రతిస్పందించేందుకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. చాలా టైట్ సెక్యూరిటీతో ఈ క్యాంపు నిర్మించారని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి మనం ప్రధానంగా తెలంగాణ సరిహద్దు దాటగానే చలిమెల 1 చలిమెల 2 మనకి సైనిక శిబిరాలు దర్శనమిస్తాయి. ఆ తర్వాత ధర్మాన దర్శనమిస్తుంది. ఆ తర్వాత జీడిపల్లి 1 ఆ తర్వాత జీడిపల్లి 2 కూడా దర్శనమిస్తుంది. ఆ తర్వాత కొర్కాటాకు సంబంధించినటువంటి క్యాంప్ కూడా దర్శనమిస్తుంది. మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ప్రతి చెట్టుకి ఒక సీసీ ఫుటేజ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా మావోయిస్టులు మెరుపుదాడులకు పాల్పడే అవకాశం ఉంటుందన్న సమాచారంతో ఎప్పటికప్పుడు భద్రతా బలగాలు కూడా కొన్ని టాక్టిక్స్తో ప్రతిస్పందిస్తూ ఉంటుంది. చాలా టైట్ సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, ఎవరు కూడా లోపలికి ప్రవేశించే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చాలా టైట్ సెక్యూరిటీని దాటుకొని వాళ్ళు లోపలికి వెళ్ళాలి. ఎవరు ప్రవేశించాలన్నా ఖచ్చితంగా అనుమతి తీసుకునే ఉండాలి. సో ఇంత టైట్ సెక్యూరిటీ మధ్య మావోయిస్టులు కూడా ఒక ప్రవేశం లేనటువంటి, అంటే పూర్తిగా అటు భద్రతా బలగాల గుప్పెట్లో ఉండే ప్రాంతాన్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇక్కడ గతంలో కొన్నేళ్ల క్రితం వరకు కూడా మావోయిస్టు కార్యకలాపాలు చాలా చురుగ్గా జరుగుతుండేవి. జీడిపల్లి క్యాంపులపై కూడా మావోయిస్టులు మెరుపుదాడులకు పాల్పడినటువంటి ఘటనలు గతంలో ఉండేవి. కానీ ప్రస్తుతం మనం చూడొచ్చు, చాలా చాకచక్యంగా భద్రతా బలగాలు వ్యవహరిస్తూ ఉంటాయి, ప్రతిస్పందిస్తుంటాయి. మావోయిస్టులపై ఎప్పటికప్పుడు అదును చూసి దాడికి పాల్పడుతూ ఉంటాయి. సో సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అదే స్థాయిలో సిఆర్పిఎఫ్ బలగాలు కావచ్చు, కేంద్ర పారామిలిటరీ బలగాలు తీసుకుంటూ ఉంటాయి. మనం చూసాం, ఆ స్ట్రెంచ్ కూడా కొట్టినటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఎక్కడ కూడా దాదాపు 3 వలయాలను దాటుకొని సిఆర్పిఎఫ్ క్యాంప్ని చేరుకోవాల్సి ఉంటుంది మావోయిస్టులు కూడా. సో చాలా స్ట్రాండెడ్ ఆపరేషన్ మెజర్స్ కూడా ఇక్కడ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ పాటిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇంత టైట్ సెక్యూరిటీ మధ్య మావోయిస్టు కార్యకలాపాలు కూడా కొంత సన్నగిల్లాయని చెప్పుకోవాలి. ఎందుకంటే 1 కాదు 2 కాదు దాదాపు 10ల సంఖ్యలో సైనిక శిబిరాలు ప్రస్తుతం ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో వెలుస్తున్నాయి. ఒకవైపు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మడావి హిడ్మా కోసం కూడా ఎప్పటికప్పుడు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రధానంగా కవరగుట్ట ఏరియా ప్రాంతంలో ప్రధానంగా నూతన క్యాంపును కూడా భద్రతా బలగాలు ఏర్పాటు చేశాయి. గతంలో కొన్నేళ్ల క్రితం సైనిక శిబిరం ఏర్పాటు చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో సమస్యలు ఎదురయ్యేవి. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానికం అంతా కూడా భద్రతా బలగాలకు ఎదురొడ్డేవి. ఖచ్చితంగా సైనిక శిబిరాలను తీసివేయాలంటూ కూడా డిమాండ్ చేసేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ప్రస్తుతం ఒక్కో సైనిక శిబిరాన్ని పెంచుకుంటూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. గత ఏడాదిలోనే 163 సైనిక శిబిరాలను బస్తర్ అడవుల్లో ఏర్పాటు చేసుకోగలిగాయి భద్రతా బలగాలు. సో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కావచ్చు, ఇతరత్ర అన్ని భద్రతా విభాగాలతోటి పూర్తిగా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ భద్రతా బలగాలు ముందుకు వెళ్తున్నాయి. ప్రస్తుతం మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సిఆర్పిఎఫ్ క్యాంప్కి ఎక్కడ కూడా పూర్తిగా కొన్ని 100 మీటర్ల వరకు కూడా మనకి వ్యూ పాయింటే కనిపిస్తుంది. ఎక్కడ కూడా వృక్షాలు అనేవి కనిపించవు. ఎందుకంటే ఒక క్లియర్ టార్గెట్ కోసం ఎవరైనా ఆకస్మిక మావోయిస్టులు కానీ పిఎల్జీఏ బలగాలు కానీ ఆకస్మిక దాడులకు పాల్పడితే క్లియర్ టార్గెట్ కోసం వాళ్ళు కొంత స్పేస్ని కూడా క్లియర్ చేసుకుంటున్నారు. ప్రత్యేక డేరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తకుండా రోడ్ పార్టీస్ కూడా ఎప్పటికప్పుడు నిరంతర నిఘాను మరింత పటిష్టం చేస్తూ భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో పహారా కాస్తున్నాయి. ఏ చిన్న అలజడి రేగినా వెంటనే ప్రతిస్పందిస్తున్నాయి. మావోయిస్టుల టార్గెట్గా భీకరమైనటువంటి ప్రతీకార కాల్పులకు కూడా భద్రతా బలగాలు పాల్పడుతున్నాయి. ఒకవైపు మావోయిస్టులు ఉనికిని కోల్పోయే దశలో తిరిగి మళ్ళీ ప్రతిస్పందించేందుకు కూడా తమ ఉనికిని కాపాడేందుకు కూడా అడపాదడపా కాల్పులు జరుపుతున్నారు. మెరుపు దాడులకైతే పాల్పడుతున్నారు. ఏదేమైనా భద్రతా బలగాలకు మావోయిస్టులకు జరుగుతున్నటువంటి కాల్పులు
ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఒక యుద్ధ వాతావరణాన్ని అయితే సృష్టిస్తున్నాయి. దండకారణ్యంలో జరుగుతున్నటువంటి ఒక సాయుధ యుద్ధంలో అటు మావోయిస్టులు భద్రతా బలగాలు సై అంటే సై అంటున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం భద్రతా బలగాలు చాలా దూకుడుగానే వెళ్తున్నాయని చెప్పుకోవాలి. ఒక్క 2024 సంవత్సరంలోనే 287 మందికి పైగా మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. 1000 మందికి పైగా మావోయిస్టులను లొంగుబాటు గురయ్యేలా చేశాయి. ప్రధానంగా బస్తర్ అడవుల్లోనే హై సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా ఎప్పటికప్పుడు పహారా కాస్తుంది. కేంద్ర హోంశాఖ సైతం పూర్తిగా ఛత్తీస్గఢ్లోనే దృష్టి సారిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన కూడా దానికే బలం చేకూరుస్తుందని చెప్పుకోవాలి. ప్రతి 3 నెలలకోసారి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రివ్యూ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అక్కడ క్షేత్రస్థాయి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఫోర్సెస్కి సంబంధించినటువంటి పూర్తి సైనికాధికారులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షలో భాగస్వామ్యం చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సైనిక శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఫార్వర్డ్ బేస్ పాయింట్లను ఏర్పాటు చేస్తూ భద్రతా బలగాలు మరింత దూకుడుగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా కేంద్ర హోంశాఖ చాలా హై సేఫ్టీ ఫోర్స్ను కూడా అందుబాటులో తీసుకొచ్చింది. ప్రధానంగా కేంద్ర పారామిలిటరీ బలగాలు, కోబ్రా బలగాలు, సిఆర్పిఎఫ్ బలగాలు, అదేవిధంగా డిఆర్జీ, బస్టర్ ఫైటర్స్ వంటి అనేక విభాగాలకు సంబంధించినటువంటి ఫోర్స్ అంతా కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా యుద్ధ ట్యాంకర్లతో పాటు ప్రధానంగా మైన్స్ ప్రొటెక్షన్ వెహికల్స్ని కూడా రంగంలోకి దించాయి. ఎందుకంటే ప్రధానంగా మావోయిస్టులు ఏ క్షణమైనా సరే ఐఈడి బ్లాస్ట్లు పేల్చేందుకు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంప్రవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్లను వాళ్ళు ఎప్పటికప్పుడు వినియోగిస్తూ ఉంటారు. ఏ ఒక్క ఐఈడి పేలినా చాలా అతిపెద్ద సంఖ్యలో జవాన్లు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా ఈ అంశంపై చాలా సీరియస్గా ఫోకస్ చేస్తూ వచ్చింది. ఎక్కడ కూడా ఐఈడీలు పేల్చిన జవాన్ల వైపు ఎటువంటి నష్టం వాటిల్లకుండా, ఎటువంటి మృత్యు నష్టం, ప్రాణ నష్టం వాటిల్లకుండా ఇలాంటి భారీ వెహికల్స్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంప్రొవైజివ్ ఎక్స్ప్లోజివ్ డివైస్లను పేల్చినప్పుడు కూడా ఈ వాహనాలకు ఏం కాదు. దాదాపు 15 కిలోల పేలుడు పదార్థాలను పేల్చినప్పుడైనా సరే ఈ వాహనం ఖచ్చితంగా తట్టుకోగలుగుతుంది. ఆ కెపాసిటీ తోటి ఈ వాహనాన్ని డిజైన్ చేశారు. నిజానికి భారత సైన్యం, ఆర్మీ కావచ్చు, ఇలాంటి వాహనాలు వినియోగించడం మనం గతంలో చూసాం. కానీ దండకారణ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈ స్థాయి వాహనాలను వినియోగించడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కోబ్రా బలగాలు చాలా యాక్టివ్గా, దూకుడుగా, వ్యూహాత్మకమైనటువంటి శైలితో దాడులు చేస్తుంటాయి, ప్రతిదాడులు చేస్తుంటాయి. మావోయిస్టులు ఎప్పుడు నిప్పురా చేసినా ఆ నిప్పుకు ప్రతిస్పందనగా కోబ్రా బలగాలు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు స్పందిస్తూ ఉంటాయి. సో అలాంటి స్పందన సమయంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా, కొన్నిసార్లు ఏమరపాటుగా ఉన్న సమయంలో కూడా ప్రొటెక్షన్ కోసమే ఇటువంటి వాహనాలను ప్రస్తుతం కేంద్ర హోంశాఖ కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫోర్సెస్కు ఏమాత్రం నష్టం జరగకుండానే ఇలాంటి వాహనాలు తీసుకొచ్చింది. నిజానికి 2023 సంవత్సరంలో మావోయిస్టులు భద్రతా బలగాలపై జరిపిన కాల్పుల్లో ఎక్కువగా జవాన్లే మృత్యువాత పడ్డారు. కానీ గడిచిన ఏడాది మాత్రం కేవలం స్వల్ప సంఖ్యలో జవాన్లు మృత్యువాత పడితే అధిక సంఖ్యలో అంటే సుమారు 280 మందికి పైగా మావోయిస్టులను సెక్యూరిటీ ఫోర్సెస్ అంతం చేయగలిగాయి. ఇది భారత ప్రభుత్వానికి, కేంద్ర హోంశాఖ అతిపెద్ద విజయంగా భావిస్తున్నాయి. సో సెక్యూరిటీ ఫోర్సెస్లో యంగ్ ఫోర్సెస్ కూడా ఎక్కువగా ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి 10 మందిలో చాలా దూకుడుగా బస్తర్ ఫైటర్స్, డిఆర్జీ, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా, సిఆర్పిఎఫ్ బలగాలు ముందుగా ఆపరేషన్ విజయవంతం చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాయి. ఈ వాహనంలో ప్రధానంగా మొత్తం 10 మంది జవాన్స్ వెనుక కూర్చుంటారు. ముందస్తుగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ కూడా ఏర్పాటు